నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడు పితృకార్యాలు చేయవచ్చు అంటారా, చేయకూడదు అంటారా? రామాయణంలోనే స్పష్టంగా చెప్పబడిందిగా. రామాయణంలో మీకు అంత స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఉందిగా. అంటే మీరు రామాయణం చదవలే ఎవరు కూడా, అంటే ఎవరికి రామాయణం తెలియదు అనమాట. రామాయణాన్ని ఎవరు చదువుకోవడం లేదు. అంటే ఏమిటి దీంట్లో విశేషము? ఎక్కడ చెప్పారంటే రామాయణం ఎక్కడ చెప్పారంటే పితృకర్మ గురించి అని అడుగుతారు మీరు. అదే డౌట్ మీది. అంటే రామాయణంలో మన రామచంద్రమూర్తి ఇంకా అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు కైకేయి చెప్పింది, అరణ్యవాసానికి వెళ్తున్న తర్వాత అప్పటికే తండ్రి మరణ సమయంలో ఉంటాడు, మరణిస్తాడు కూడా. అప్పటికి వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మనకి స్వామి చనిపోతాడు. మనకి చనిపోయిన తర్వాత మరి ఆయన కర్మకాండ ఎవరు చేస్తారు? రాముడు రాడు ఆయనకి. చేసేవారు ఎవడు? రెండో కొడుకు లక్ష్మణుడు చేయడు, మూడో వాడిని భరతుడు చేస్తాడు కదా. తండ్రికి కర్మకాండ అంతా కూడా పూర్తి చేసి అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్తే నాన్న మరి ఎక్కడ అన్నయ్య నాన్నగారు చనిపోయారంటే ఆయన బాధపడి అప్పుడు తండ్రి నిమిత్తంగా ఆయన ఈ యొక్క రావి పళ్ళు మర్రి పళ్ళు ఆ మర్రి ఆకులు తీసుకొని అక్కడ కొద్ది బియ్య పిండి తీసుకొని ఆయన పిండ ప్రదానం చేసి అప్పుడు తర్పణం చేస్తాడు. మరి అక్కడ చేసిన వాళ్ళు ఎవరు? భరతుడేగా. తండ్రికి కర్మకాండ చేసింది ఎవరు? భరతుడే. కాబట్టి చేయకూడదు అనే విషయానికి మీకు సమాధానం వచ్చేసిందిగా. పెద్దవాడు ఉండగా చిన్నవాడు చేయకూడదు అనే అర్థం ఉందిగా. అయితే ఇక్కడ మరొక విశేషం, దూర ప్రాంతాల్లో కనుక పెద్దవాడు ఉండి ఇక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు చిన్నవాడు చేయొచ్చు. పెద్దవాడు ఉన్నప్పుడు పెద్దవాడిని అనుసరించాలి. భ్రాతు అంటే అనుసరించేవాడు, సోదరుడు. పెద్దవాడిని అనుసరించడానికి పుట్టాడు అంత తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ఏది ఇటువంటి ధర్మ కార్యక్రమాల్లో కానీ పితృ కార్యక్రమాల్లో తండ్రి లాంటి వాడు సోదరుడు. ఆ సోదరుని అనుసరించలేని కర్తవ్యం. నువ్వు పెత్తనం చేయకూడదు. అప్పుడు పెద్దవాడు ఉన్నప్పుడు అక్కడ ఆ క్షణంలో పెద్దవాడు ఉన్నప్పుడు పెద్దవాడు మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళందరూ వాడిని అనుసరించాల్సిందే. ఇది శాస్త్రం చెప్తోంది. కాబట్టి చిన్నవాడు చేయకూడదు. కానీ తప్పకుండా మీరు పెద్దవాడు ఉన్నప్పుడు చిన్నవాడు చేయకూడదు అనే రూల్ ఏం లేదు. పెద్దవాడు వేరుగా ఉన్నప్పుడు చిన్నవాడు తప్పకుండా చేయొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. పితృ కార్యక్రమాల్లో తప్పకుండా చేయొచ్చు. అయితే ఒక్కోసారి అందరు వేరువేరుగా ఉంటారు, అందరు విడివిడిగా ఉంటారు కదా. మరి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు కర్మకాండ చేయలేంగా. ఎవరి కర్మ వాళ్ళు చేయడానికి ఆ శవాన్ని 3 ముక్కలు తీసుకుపోయి ఆ బుక్కలు అవన్నీ తీసుకుపోయి వాళ్ళు చేసుకోలేరు కదా. అంటే ముగ్గురు కలిసే చేయాలి. తప్పకుండా మనం ముగ్గురు కలిసి చేయాలి. ఒక్కొక్కసారి కర్మకాండ అంటే ద్వాదశి కర్మలు కానివ్వండి, మాసికాలు కానివ్వండి, సంవత్సర విముఖ శ్రాద్ధాలు కానివ్వండి, అవన్నీ కూడా తప్పకుండా వారు వేరువేరుగా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోదని రూల్ ఏం లేదండి, తప్పకుండా పెట్టుకోవచ్చు. ఒక రకంగా బ్రాహ్మణులలో ఔపాసన ఉంటుంది, నిత్య ఔపాసన ఉంటుంది. ఔపాసన ఉన్న వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు, అంటే ఎవరి తండ్రి కర్మ వాళ్ళు చేసుకోవాల్సిందే శాస్త్రం చెప్పండి. ముగ్గురు కలిసి చేయకూడదు అని చెప్పలేదు. కలిసి చేయకూడదు అంటే ధర్మం ఏం చెప్పింది? ముగ్గురు అందరు విడివిడిగా పెట్టుకోవాలి. అందరు మాసికాలు సంవత్సరికాలన్నీ కూడా విడిగా పెట్టుకోని చెప్పింది. ఎందుకు? ఔపాసన యోగ్యత ఉంది కాబట్టి. ఎవరు ఔపాసన వాళ్ళదే. ఇప్పుడు నా భార్య తెచ్చి నాకు ఔపాసన ఇవ్వాలి, నేను హోమం చేయాలి. అలా నా తమ్ముళ్ళకి నా వాళ్ళ భార్యలు తెచ్చి ఇవ్వాలిగా. ఇక్కడ ఔపాసన పోకుండా ఉండడానికి ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలి. కానీ కలిసి చేయకూడదు అంటే పెద్దవాడు చేస్తున్నప్పుడు చిన్నవాడు అనుసరించవచ్చుగా. కాబట్టి అనుసరించవచ్చును, చేయవచ్చని చెప్పండి. కాబట్టి పెద్దవాడు చేయకుండా చిన్నవాడు మాత్రమే చేయకూడదు అనేది ఏం లేదు. చిన్నవాడు కూడా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శుభమస్తు. అంటే ఇవన్నీ ఉదాహరణలు, అంటే మనకి ప్రామాణికమైనటువంటి ఉదాహరణలు. ఇప్పుడు మీకు రామాయణం చెప్పాను టక్కన గుర్తొచ్చింది. రాముడు అడిగి వెళ్ళాడు, అడిగి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. ఎవరు? రాముడు తండ్రి చనిపోయాడు. మరి చనిపోయిన తర్వాత కర్మకాండ ఎవరు చేశారు? ఫస్ట్ వస్తాడు భరతుడు, పరిగెట్టుకు వస్తాడు. ఒకరికి అప్పుడు అన్న ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయాడని చెప్తారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెట్టుకెళ్ళి తండ్రి కార్యక్రమం పూర్తి చేసి మళ్ళీ అప్పుడు వెళ్తాడు. వెళ్ళి అన్న పరిస్థితి మరి ఏమిటంటే అప్పుడు ఆయన మర్రిపళ్ళు పెట్టి నైవేద్యం పెడతాడు. అంటే ఇవన్నీ ప్రామాణికం. ఇప్పుడు అక్కడ భరతుడు చేసినప్పుడు మనం చిన్నోడు చేద్దాం రూల్ ఏం లేదుగా, చేయొచ్చు అని అర్థం. క్లారిటీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.